మీరు ఇక్కడ హౌస్‌కి గేమ్ ఆడడానికి వచ్చారా? లేకపోతే రిలేషన్‌షిప్స్ పెంచుకోవడానికి వచ్చారా? అని చెప్పేసి ఒక క్వెషన్ అయితే అడుగుతారు నాగార్జున గారు. నాకు గూడా మైండ్‌లో అదే క్వెషన్ ఉందనమాట. ఆయన అడగడంలో కూడా తప్పేం లేదు. సో, ఆ రిలేషన్‌షిప్ బాండ్‌ని బ్రేక్ చేయడం కోసమే ఎప్పుడు కూడా ఏంది లేడీస్‌కి ఫస్ట్ బ్రేక్ అయిపోతది కాబట్టి రిలేషన్‌షిప్ ఈజీగా. సో, అందుకు ఒక చిన్న టాస్క్ లాంటిదైతే ఇస్తారు బర్నీ గారికి, తనుజ గారికి. టాస్క్ ఏందంటే మీకు కింద ఇమేజ్‌లో చూపిస్తున్నా కదా! తనుజ గారికి ఇష్టమైన ఒక 3 వస్తువుల్ని బర్నీ గారు తీసుకొచ్చి వాటినైతే బ్రేక్ చేయాలి. అది ఎనీథింగ్ లైక్ కాస్మెటిక్స్ కానీ, ఏదో ఒకటి తినేదైనా కానీ సరే, ఏదైనా తన డ్రెస్సులైనా కానీ సరే, షూస్ అయినా కానీ సరే ఎనీథింగ్. అలానే బర్నీ గారికి ఇష్టమైన ఒక 3 వస్తువుల్ని తనుజ గారు అయితే తీసుకొచ్చి వాటిని బ్రేక్ చేయడమో, లేకపోతే స్టోర్ రూమ్‌లో పెట్టడం జరగాలి. సో, ఇద్దరు కూడా ఏందంటే అప్పటికన్నా మారతారనుకుంటే ఇద్దరు కూడా మళ్ళీ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. బర్నీ గారి వస్తువులు 2 తీసుకొచ్చారు. తనుజ గారిది ఒకటి తీసుకొచ్చారనమాట. అదేదో ఒకటి స్ప్రే అనమాట. సెంట్ అది బర్నీ గారిదంట. కానీ తనుజ గారికి ఇష్టంగా వాడుతదంట. అందుకని చెప్పేసి అది ఆయన సాక్రిఫైస్ చేస్తారు. అదొక సేఫ్ గేమ్. ఇక్కడ తనుజ గారి విషయానికి వస్తే ఆమె కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి ఆమె దగ్గర. ఏదో మెగ్నీషియం టాబ్లెట్స్ లాంటివి అవి. సో, అవి ఎప్పుడు కూడా బర్నీ గారికి ఇస్తారంట నైట్ పూట ఒకటి. అందుకని చెప్పేసి అది ఆమె ఆయనకి రోజు ఇస్తారు కాబట్టి ఆయనకి ఇష్టం అని చెప్పేసి అదొకటైతే ఇచ్చేస్తది. సో, ఇలా ఇద్దరు కూడా మళ్ళీ ఒకరి మీద ఒకరు సేఫ్ గేమ్ అయితే ఆడుకుంటూనే ఉన్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఇంకా వెళ్ళే కొద్దీ వీళ్ళ మధ్య రిలేషన్‌షిప్ బాండ్ ఇలానే ఉంటదా? బ్రేక్ అవుతదా? అని చెప్పేసి చూడాలని ఉంది నాకు కూడా.